మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాసరి బాబురావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. దెందులూరులో మట్టి మాఫియా వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. టీడీపీ కార్యాలయంలోనే చేయి కోసుకున్నాడు దాసరి బాబురావు. వెంటనే మణిపాల్ హాస్పిటల్కు తరలించారు టీడీపీ కార్యాలయ సిబ్బంది. మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాసరి బాబురావు అనే వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. దెందులూరులో మట్టి మాఫియా వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నం చేశాడు. టీడీపీ కార్యాలయంలోనే చేయి కోసుకున్నాడు దాసరి బాబురావు. వెంటనే మణిపాల్ హాస్పిటల్కు తరలించారు టీడీపీ కార్యాలయ సిబ్బంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, ఎవరి దాసరి బాబురావు? ఆయన సూసైడ్ అటెంప్ట్ కి రీజన్ ఏంటి? బెంగళూరులో మట్టి మాఫియా చెలరైపోతుంది. బెంగళూరు మండలం పల్ల చింతలపూడిలో బాబురావుకు కొంత పొలం ఉంది. 40 ఎకరాల 40 సంవత్సరాల క్రితం దాన్ని కొనుగోలు చేశారు. ఇదే నేపథ్యంలో తమ భూమిలో మట్టి తవ్వేస్తున్నారు అంటూ బాబురావు ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక మందికి ఫిర్యాదు చేశామని కూడా చెప్తున్నారు. అయితే పూర్తిగా ఈరోజు ఉదయం కార్యాలయం తెలుగుదేశం మంగళూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బాబురావు దంపతులు వచ్చారు. మట్టి మాఫియా మమ్మల్ని వేధిస్తుంది, మా పొలంలో మట్టి అంతా తవ్వేస్తుంది అంటూ మనస్తాపంతో ఒక్కసారిగా చేయి కోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వెంటనే బాబురావును తెలుగుదేశం పార్టీ సిబ్బంది మణిపాల్ హాస్పిటల్ తరలించారు. మణిపాల్ హాస్పిటల్లో ఇప్పుడు చికిత్స పొందుతూ ఉంది. అయితే బాబురావు భార్య నాగలక్ష్మి మాత్రం మాకు దెందులూరు మండలం తల్ల చింతలపూడిలో పొలం ఉంది, మా పొలంలో అక్రమంగా మట్టి తవ్వుతున్నారు, మేము ఇప్పటికే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాము, అయితే తొవ్వే వాళ్ళు మాత్రం ఎమ్మెల్యే మనుషులని చెప్పుకుంటూ ఉన్నారు. అయితే మా బంధువుల చేత ఎమ్మెల్యేతో మాట్లాడించాము, ఆయన సెటిల్ చేసుకోమని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఎస్పీ కార్యాలయానికి కానీ లేకపోతే స్థానిక సిఐకి కానీ రెవెన్యూకి కానీ విజిలెన్స్ అధికారులకి అనేక వినతి పత్రాలు ఇచ్చాం, వాళ్ళు ఏమీ స్పందించట్లేదు. ఎస్పీ కార్యాలయానికి వెళ్తే అసలు కనీసం లోపలకు కూడా అనుమతించట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది బాబురావు భార్య. దాంతో పాటుగా కొన్ని రోజుల క్రితం లోకేష్ ని కూడా కలిశాము, కానీ ప్రయోజనం లేకపోయింది. పూర్తిగా మట్టి మాఫియా నా భర్త పైన ఒక్కసారిగా నా భర్త కారుని పొట్లైనతో పైకెత్తి గంటలో పడేసిన పరిస్థితి. పూర్తిగా దీంతో మనస్తాపం చెందాము, మమ్మల్ని ఎలా అయినా చంపేస్తారేమో అన్న భయంతో ఈ రోజు చెప్పుకుందామని తెలుగుదేశం కార్యాలయానికి వచ్చాము. కానీ తెలుగుదేశం కార్యాలయంలో నా భర్త ఒక్కసారిగా మనస్తాపం చెంది చేయి కోసుకోవడం జరిగింది. అతని పరిస్థితి విషమంగా ఉంది. అతను హాస్పిటల్ తీసుకెళ్లారు. మణిపాల్ హాస్పిటల్లో డాక్టర్లు మాత్రం సర్జరీ చేయాలని చెప్తున్నారంటూ ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. అనుశ్రీ, అశోక్, ఇంతమంది ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్లి వాళ్ళ పరిస్థితిని చెప్పినా చివరికి లోకేష్ దగ్గరికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నా ఎవరూ స్పందించకపోవటాన్ని ఎట్లా చూడాలి? పూర్తిగా కొన్నాళ్లుగా మా పొలంలో మట్టి అక్రమంగా తవ్వుతూ ఉన్నారు. దానికి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము, పోలీసుల దగ్గరికి వెళ్ళాము, అలానే డిఎస్పీ దగ్గరికి వెళ్ళాము, ఎస్పీ దగ్గరికి వెళ్ళాము. అయితే మీరు వెళ్ళి మట్టి మాఫియాతో సెటిల్ చేసుకోమని పోలీసులు ఉచిత సలహా ఇస్తున్నారు. ఎస్పీ కార్యాలయానికి వెళ్తే కనీసం మమ్మల్ని ఎస్పీ కార్యాలయంలో కూడా అనుమతించట్లేదు. పూర్తిగా ప్రజావేదికలో కూడా ఫిర్యాదు చేశాము, కానీ ఎవరు పట్టించుకున్న పాపాను పోలేదు. మట్టి మాఫియా మాత్రం చెలరేగిపోతుంది. మా పొలంలో ఉన్న మట్టి మొత్తం తొలగిపోతుంది. పూర్తిగా ఎమ్మెల్యే అనుచరులే ఈ మట్టి మాఫియాలో కీలక పాత్ర వహిస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. పూర్తిగా ఎవరు స్పందించకపోవటం వల్లే మనస్తాపంతో ఈ రోజు తెలుగుదేశం కార్యాలయానికి వచ్చి పూర్తిగా చేయి కోసుకుని ఆత్మహత్య యత్నానికి నా భర్త పాల్పడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. దెందులూరులో మట్టి మాఫియా వేధింపులు భరించలేకే తన భర్త ఆత్మహత్య యత్నం చేశాడని బాధితుడి భార్య ఆరోపిస్తున్న పరిస్థితి.
ఎంత ఆవేదనకి గురైతే అతను అలా చేస్తుంటాడో ఊహించవచ్చు. మనం చూస్తూ ఉన్నాం. బాధితుడు బాబురావు అతని చెయ్యి కోసుకొని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇతన్ని హాస్పిటల్కి తరలించారు, ట్రీట్మెంట్ కోసం మణిపాల్ హాస్పిటల్కి తరలించారు. సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ పోతురాజు అందిస్తారు. పోతురాజు. అనుశ్రీ, ప్రధానంగా చూసుకునేదంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి కూడా ఏదైతే మట్టి మాఫియా కూడా యథేచ్ఛగా రెచ్చిపోతుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకునే కనుక ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించి చింతమనేని ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా పూర్తిగా అనుసర యంత్రాంగం కూడా చూస్తే కనుక యథేచ్ఛగా కూడా మట్టికి సంబంధించినటువంటి కొలగొట్టేస్తున్నారు. తాజాగా చూసుకుంటే కనుక ఎవరైతే ఈ బాబురావు దాసర బాబురావు ఎవరైతే ఉన్నారో ఆయన కుటుంబం మొత్తం కూడా విజయవాడలో ఉంటారు. వారికి సంబంధించినటువంటి వ్యవసాయ భూమి ఏదైతే 9 ఎకరాలకు సంబంధించిన భూమి ఉంది, ఈ భూమిని కూడా తాము లీజుకు తీసుకుంటామని చెప్పని కొంతమంది వ్యక్తులు అడగడంతో వారు కూడా అంగీకరించారు. ఆ సమయంలో కూడా పొలంలో 3 అడుగుల మేర కావాల్సినటువంటి బట్టి కూడా చూస్తే కనుక సుమారు 20 అడుగుల మేర క్వారీ కూడా చేసేశారు. చుట్టూ పచ్చని పొలాలు ఉన్నా కానీ భూమి మొత్తం క్వారీ అయిపోయింది. ఒకసారిగా వెళ్ళి చూసుకున్నటువంటి వారు కూడా తన పొలాన్ని క్వారీ చేసేసారు ఏంటి అని చెప్పి అడిగినా కానీ వారిపైనే దాడులు కూడా చేసినట్టు తెచ్చుకోవద్దు. చూస్తే కనుక ఇదే రీతిలో గత 3 నెలల కాలంలో కూడా అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. చివరికి చూస్తే కనుక నగరానికి సంబంధించినటువంటి టీడీపీ కార్యాలయం కూడా వెళ్ళి తన బోర్డు వెళ్ళబోసుకున్నామని చూశారు. గతంలో చూస్తే కనుక లోకేష్ పేజీకి సంబంధించినటువంటి కలెక్టర్ కూడా వెళ్ళారు. రైతు చూస్తే కనుక వాటిని కూడా సంబంధం రాలేదు. క్షేత్రస్థాయిలో ఈ రోజు కూడా ఎదురుకి లాభం లేదని చెప్పని మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్ళినటువంటి వారు కూడా నిర్ణయించుకున్నారని చెప్పి చూస్తే కదా అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. చూస్తే ప్రాణం త్యాగం చేసినా కానీ తమకు సంబంధించినటువంటి బాధను కూడా తెలిపేందుకు కూడా వ్యక్తపరిచారని చెప్పి చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి బాధలో కూడా చేసి సంబంధించినటువంటి కోసుకున్నాడు, ఆత్మహత్యం చేశారు. అక్కడ నుంచి హఠాత్తున సిబ్బంది కూడా ఆయన్ని మణిపాల్ ఆసుపత్రి కూడా తరలించారు. గత 3 నెలల కాలంలో కూడా తమకు సంబంధించినటువంటి పొలంలో కూడా తొలగిందే కాకుండా మరోజు మైనింగ్ శాఖ అధికారులు కూడా వెళ్ళి పర్మిషన్ లేదంటూ ₹1,50,00,000 ఫైన్ వేయడంతో కూడా దంపతులు కూడా చూసుకునేందుకు ఎవరైతే బాబురావు ఉన్నాడో ఈయనని ఆయన వైపు సంబంధించిన నాగలక్ష్మి గారు ఒక్కసారిగా అవ్వక్కయ్యారు. తమకు సంబంధించిన భూమిలో కూడా ఎవరైతే చింతమనేని అనుచరులు అక్రమంగా తొలగిపోతే కాకుండా తమకు సంబంధించి ₹1,50,00,000 ఫైన్ పట్టడంతో కూడా వారు కూడా ఒక్కసారిగా కంగారు పడిపోయారు. పోలీస్ స్టేషన్ వెళ్ళినా మరోవైపు మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల చుట్టూ తిరిగినా కూడా ప్రయోజనం లేదు. పూర్తి స్థాయిలో కూడా తామంతా చివరికి చనిపోవడం నిశ్చయించుకుని పూర్తిగా ఘాట్లను కూడా ప్రాధాన్యత తెచ్చుకోవాలి. వీరిపై కూడా ఒకటే పడుతున్నారు. ఎవరైతే తమ సంబంధించిన పొలంలో మట్టిపోతున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి వీరు డిమాండ్ చేసి తెచ్చుకోవాలి కనబడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ పోతురాజు. అని అడిగితే ఒక్కళ్ళకి మాట్లాడతలేదండి. దొంగసాటికి ఎత్తుకుపోతున్నారని చెప్తున్నాను. మేము వాళ్ళకి ఎత్తుకుపోయే వాళ్ళకి ఏ లీజుకి రాయాలో వాళ్ళు ఎవరో మాకు తెలీదు. మేము ఎమ్మెల్యే గారు మధ్యలో పడ్డారు. ఎమ్మెల్యే గారు కూడా మయ్యంకిడికి ఫోన్ చేసి మీరు మాట్లాడుకోండి అయ్యా అంటున్నారండి. మాట్లాడుకోమని మయ్యంగా పెద్ద మనిషి అంటాడు. ఎమ్మెల్యే గారు లారీలు అయ్యి ఎమ్మెల్యేగా మిషన్ వచ్చేద్ది, లేకపోతే నాకు 90కి 90దే 2 కోట్లదే 3 కోట్లదే అంటున్నాడండి. లేదంటే వచ్చి సంతకాలు పెట్టు అంటారండి. మేము సంతకాలు ఎలా పెడతామండి? మా ఆస్తంతాలకు దారమొచ్చినట్టే కదండి అని బెదిరిస్తున్నారండి రోజును. మేము వెళ్తే కదా పారిపోయి వచ్చేసామండి. మన శుక్రవారం ఆ దెబ్బలు వేసుకుని మేము పారిపోయి వచ్చేసాం. వచ్చేసి ఇక ఇటు ఎల్లాక పార్టీ ఆఫీస్కి వచ్చామండి పొద్దున్న. వస్తే మరి ఆయన బాగా తట్టుకోలేక మళ్ళీ వెళ్ళామనుకోండి అక్కడ మమ్మల్ని కొట్టి సంతకాలు పెట్టించుకుని ఉన్నది కూడా పట్టుకుపోతారండి. ఇప్పుడే తవ్వేస్తున్నారండి. ఆ రోజు ఈ రోజు రేతులు పక్కలు ఎత్తుకుపోతున్నారండి. అడుగడుగున మనుషులు పెట్టారండి. ఒక ఆడ మేము ఎవరినన్నా తీసుకొస్తామండి. ఊళ్ళో ఎవరితో మాట్లాడినవరండి. కాపాడండి అని అడిగితే ఒక్కళ్ళకి మాట్లాడతలేదండి. ब्लेड